అన్న అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. ఎట్లుందన్న పరిస్థితి ఎట్లుంది? మీరు కౌంటింగ్ హాల్లోకి వెళ్ళినట్టున్నారు కదా? అన్న మార్నింగ్ నుంచి ఇప్పుడే వచ్చినాం అన్న బయటకు. అంటే ఎన్ని 3 షిఫ్ట్లా? 3 షిఫ్ట్లు అన్న. అంటే 3 షిఫ్ట్లు. ఇప్పుడు బీఎస్పీ పార్టీ తరపున మీరు ప్రసన్న కృష్ణ తరపున వెళ్ళారు కదా? అవునన్న. ఎట్లా ఉంది ఆడ పరిస్థితి ఎట్లా ఉంది? పరిస్థితి అంటే అన్న ఇప్పుడు ఓట్లు ఇప్పుడు వ్యాలిడ్ ఓట్లు ఇన్వాలిడ్ ఓట్లు వేరు చేస్తుర్రు. ఓకే. అంటే మేబీ ఎన్ని ఇన్వాలిడ్ ఓట్లు దాదాపు పోయే దగ్గర అవకాశం? దగ్గర అన్న 30 నుంచి 50,000 ఓట్లు ఇన్వాలిడ్ అయ్యే పరిస్థితి ఉంది. అబ్బా! చాలా ఓట్లు ఇన్వాలిడ్ అవుతున్నాయి అన్న. హ్మ్. ఇప్పటికీ దగ్గర దగ్గర 11 రౌండ్లు అంటే 11 రౌండ్ మొత్తం 21 టేబుల్లు. ఆ! 21 టేబుళ్లకు ఇప్పటికి 10 రౌండ్లు అయినాయి. హ్మ్. ఇంకొక 10, 11 రౌండ్లు ఉంటాయన్న. రేపు మార్నింగ్ లోపల అయిపోతుంది. ఈ ఓట్లు డివైడ్ చేయడం అనేది అయిపోతుంది. అంటే ఇప్పుడు కౌంటింగ్ అనేది ఇవాళ స్టార్ట్ కాదు మొత్తానికి. స్టార్ట్ హ్మ్. కాదు ఈరోజు మొత్తమే. హ్మ్. ఈరోజు మొత్తమే స్టార్ట్ కాదన్న. అంటే రేపు ఏం మార్నింగ్ జరగాలి ఇప్పుడు? బ్యానర్ల ఎక్కింపు అంటే ఇన్వాలిడ్, వ్యాలిడ్ ఓట్లు కొంచెం వ్యాలిడ్ వేరు. ఇన్వాలిడ్ ఓట్లు వేరు చేస్తున్నాం. హ్మ్. అంటే వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్లు తీసేసిన తర్వాతనే ఒక కోటా వస్తుంది అన్న. ఆ కోటా ప్రకారం ఎన్ని ఓట్లు రావాలి ఏంది అనేది అప్పుడు మనకు ఒక అంటే లెక్క. మీకు ఆ స్లిప్పులు చూసినప్పుడు ఏమన్నా మీకు ఒక అవగాహన అంటే ప్రసన్న కృష్ణకి 100% అన్న. 100% ఆ స్లిప్పులు చూపిస్తారు మనకు. గదే ఈ నోట్లు పడుతున్నాయి, ప్రసన్న కృష్ణకి ఇన్ని ఓట్లు పడుతున్నాయి, బీజేపీకి ఇన్ని ఓట్లు అవును. పడుతున్నాయి, ఇప్పుడు ఇటు కాంగ్రెస్ పార్టీకి నరేందర్ రెడ్డికి ఇన్ని ఓట్లు పడుతున్నాయని మీరు ఒక అవగాహన ఇప్పుడు మీరు ఆ, ఒక 100 ఓట్లు 100 వ్యాలిడ్ చూస్తే అవి మీరు పేపర్లు చూస్తే అవును. అలా ఎన్నో కొన్ని పడే అవకాశం మీకు కనబడుతుంది క్లారిటీగా ఎవరికి ఎక్కువ పడుతుందని. కనబడుతుంది అన్న, కనబడుతుంది, క్లారిటీగానే కనబడుతుంది. ఆ. అయితే 100% ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ ప్రాధాన్యత ఓట్లల్లో ఉమ్. ఆ, బాగా అంటే బాగా టైట్ గుంజుకుంటున్నాయి. ఒక బీసీ బిడ్డ మీద ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు పోరాటం చేస్తా ఉన్నట్టు కనబడుతున్నది ఫస్ట్ ఫస్ట్ అంటే ప్రయారిటీలో. ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో దగ్గఫర్ ఉండే అవకాశం ఉంటుందా? తగ్గఫారు ఉండే అవకాశం ఉంది. ఉమ్. ఏదేమైనప్పటికీ సెకండ్ ప్రయారిటీ ఓట్లు మనకే బాగున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం సెకండ్ ప్రయారిటీ అంటే ఓట్లు మీరు చూసిన దానిలో సెకండ్ ప్రియారిటీ ఓట్లలో ఇప్పుడు ప్రసన్న కృష్ణ ముందంజలో ఉండడని మీరు అనుకుంటున్నారు? ముందున్నాడు. ఓకే. పొద్దు నుంచి నేను చూస్తున్నా. ఉమ్. ఆ సెకండ్ ప్రయారిటీ ఓట్లల్లో చాలా చాలా వరకు అంటే చాలా వరకు ముందున్నాడు. ఉమ్. మనము ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే కొంత జర టైట్ ఉండే అంటే పరిస్థితి. ఎవరికి ఎక్కువ పడే అవకాశం ఉంటుంది? ఇటు నరేందర్ రెడ్డికి పడుతుందా లేకపోతే అంజిరెడ్డికి పడుతుందా? ఇటు ప్రసన్న కృష్ణకు ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు ఎక్కువ పడే ఫస్ట్ అవకాశం ఉంటుంది? ప్రయారిటీలో చెప్పచ్చేటట్టు లేదన్న. ఫస్ట్ ప్రయారిటీలో దగ్గఫర్ ఉంటుంది. తగ్గఫర్ ఉంటుంది. ఓకే. తగ్గఫర్ ఉంటుంది కానీ మనకు అనుకూలమయ్యే పరిస్థితి ఉన్నది. ఈ చెల్లని ఓట్లు ఇవి కాబట్టి ఆ, ఒక 30,000 to 50,000 చెల్లని ఓట్లు పోతున్నాయి. ఓకే. చెల్లని ఓట్లు పోయినా కూడా మనకు సెకండ్ పొద్దు నుంచి మేము మాకు ఎందుకంటే బ్యాలెట్ చూపించుకుంటేనే వ్యాలిడా ఇన్వాలిడా అని అడుక్కుంటా పక్కకు పెడుతున్నారు కాబట్టి ఆ ఓట్ల మీద అయితే మాకు ఒక క్లారిటీ వచ్చిందన్న. అంటే మీరు క్లియర్గా ఓటేసిన పత్రం చూస్తారు క్లియర్? చూస్తున్నాం, క్లియర్గా చూస్తున్నాం. మనకు చూపిస్తారు అది వ్యాలిడా ఇన్వాలిడా అనేది. మనం వ్యాలిడ్ అయితేనే వ్యాలిడ్, మనం చెప్తేనే వ్యాలిడ్, అది ఇన్వాలిడ్ అయితేనే ఇన్వాలిడ్. అంటే ఇంతవరకు అయితే ఓట్ల లెక్కింపు అనేది ఇంకా జరగలేదు ఇంకా ఇప్పట్లో కాదు, ఇప్పుడు కాదు, ఈ నైట్ కూడా కాదన్న, ఇప్పుడు కాదు, రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. అది ఆ. మార్నింగ్ స్టార్ట్ అవుతుంది అన్న. అంటే ఇప్పటికైతే సెకండ్ ప్రియారిటీ ఓట్లకు వెళ్తేనే ఏది రిజల్ట్ అనేది తేలే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. 100% అన్న, 100%. అంటే ఎంత వచ్చే అవకాశం ఉంటుంది? సెకండ్ ప్రియారిటీ ఓట్లో ఎవరు ముందంజ ఉండే అవకాశం ఉంటుంది? ఇటు ప్రసన్న కృష్ణ 100% మన ప్రసన్న కృష్ణ గారే ముందంజలో ఉంటారు. ఆ. సెకండ్ ప్రయారిటీ తోటే 100% ప్రసన్న కృష్ణ గారు బయటపడతారు. అంటే ఇప్పుడు మేబీ ఎంతవరకు అయినా ఇప్పుడు ఇన్వాలిడ్ వ్యాలిడ్ ఓట్లు పక్కన ఇప్పటికన్నా దగ్గర దగ్గర ఒక 20 నుంచి 30,000 అయితే అయింది. ఇంకా మిగతా రౌండ్స్ ఉన్నాయి. ఎన్ని రౌండ్స్ ఉన్నాయి మొత్తం? ఇంకొక 10 రౌండ్స్ ఉన్నాయి అన్న. ఇప్పుడే వచ్చిన నేను. ఉమ్. 11 అయినాయి. 21కి 11 నడుస్తున్నాయి. అంటే ఇంకొక 10 రౌండ్లలో ఇన్వాలిడ్ ఓట్లు ఇంకా చాలా బాగా బయటపడే అంటే ఇప్పటికి 11 రౌండ్స్లోనే 50,000 ఓట్లు చెల్లకుండా పోయినాయి. 30,000 దాకా. ఓకే. 20 నుంచి 30,000 ఓట్లు పోయినాయి. రేపు మార్నింగ్ వరకు అది ఇంకా దగ్గర అంటే దగ్గర మేబీ ఒక 60,000 దాకా పోవచ్చా ఇప్పుడు ఈ అంచనా ప్రకారం? అవునన్నా. 50 లోపు అయితే 100% పోవచ్చు. బాగానే ఓట్లు చెల్లని ఓట్లు అవుతున్నాయి అన్న. అంటే సెకండ్ ప్రియారిటీ ఓట్లు వచ్చేదాకా లెక్కింపు ఏది వచ్చేదాకా విజయం అనేది ఎవరిది ఖరారు కాదని మీరు అంటున్నారు. ఖరారు కాదు. అంటే సెకండ్ ప్రియారిటీ ఓట్లలో కంపల్సరీ ప్రసన్న కృష్ణకి ఎక్కువ అవకాశం ఉండే అవకాశం ఉంది. ఎక్కువ ఉన్నాయి. మార్నింగ్ నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్నాం. సరే, ఫస్ట్ ప్రియారిటీలో ఎంత దగ్గర ఉన్నా కానీ సెకండ్ ప్రియారిటీలో మాత్రం ప్రసన్న కృష్ణ హవా సాగే అవకాశం ఉన్నది అంటారు. 100% బయటపడతాడు అన్న. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అన్న. అంటే మీ షిఫ్ట్ ఎప్పుడన్నా మళ్ళీ? మేము మార్నింగ్ 6 o'clock పోయినామన్నా. ఇప్పుడు అయిపోతుంది. మళ్ళీ రేపు మార్నింగ్ 3 షిఫ్ట్లా 2 షిఫ్ట్లా? 2 షిఫ్ట్లు కానీ అయితే ఈరోజు మధ్యాహ్నం వాళ్ళు అబ్జర్వేషన్ చేసే వాళ్ళు రాలేదు. మధ్యాహ్నం షిఫ్ట్ వాళ్ళు. ఓకే. నేనే పోవాల్సి వచ్చింది. ఇప్పుడు నైట్ మళ్ళీ వెళ్ళి మళ్ళీ రేపు మార్నింగ్ 6 o'clock మళ్ళీ ఉంటామన్నా. ఓకేనా. మార్నింగ్ 6కి వెళ్తే మళ్ళీ ఎట్లా 8కి వస్తారా?
మార్నింగ్ 6కి వెళ్తే మళ్ళీ 2:00 వరకు 2 గంటల వరకు. ఓకే. 2:00 వరకు ఆ అంటే మధ్యలో 3 షిఫ్ట్లు అన్నట్టు ఇక. 3 షిఫ్ట్లు అన్న, 3 షిఫ్ట్లు అంటుంది. 3 సరే షిఫ్ట్లు అన్న. సరే ఓకే అన్న. అయితే అన్న ఇప్పటి వరకు అయితే 20,000-30,000 ఓట్లు చెల్లకుండా పోయినాయి. చెల్లకుండా పోయినాయి అన్న. సరే ఓకే. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.